ప్రధానమైనది మీరు చెప్పింది ఏంటంటే 23-24తో పోలిస్తే రెవెన్యూ లోటు దాదాపు 56% పెరిగింది, ఫిస్కల్ డెఫిసిట్ 30% పెరిగింది. పెద్దగా అంకెలు సంఖ్యలు ఎక్కువ ఇక్కడ చెప్పడం ఇంత పర్ఫెక్ట్ ఉండదేమో. మీరు ఈ పేపర్లో రెండు స్టేట్మెంట్లు రాస్తారు, ఇచ్చుకుంటారు. ఈ స్టేట్మెంట్లు ఏందో నాకు తెలియదు, ఎక్కడ సోర్సో తెలీదు, ఎవరు వండి వార్చారో తెలీదు. ఇవే మీరు ప్రెస్ మీట్ లో లాస్ట్ టైం చెప్పారు. సరే ఏదోలే ఆయన పేపరు ఆయన ఏదో చెప్పుకున్నాడు అని చెప్పి కావాల్సిన వాటికి సమాధానాలు చెప్పాం. అవే తీసుకొచ్చి బొత్స సత్యనారాయణ గారితో కౌన్సిల్లో చెప్పించే ప్రయత్నం చేశారు. నేను ఆ రోజు నిలదీశాను, అయ్యా పేపర్ ఏందో ఇటు పంపించండి, మీరు సిఏజీ అంటున్నారు, పంపించండి అంటే పంపించలేకపోయారు. పంపించిన తర్వాత చివరికి 15 నిమిషాల ఆర్గ్యుమెంట్స్ తర్వాత ఆ పేపర్ పంపించారు. దాంట్లో నిజాలు ఏం జరిగాయి చూశారు, బొక్కబోర్లో పడ్డారు. వాళ్ళ ఓన్ వండి వార్పులకి సిఏజీ చెప్పింది అంటే ఏది క్రెడిబిలిటీ ఉంటే దాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేయడం, ఏదో ఒకదానికి స్టిక్ ఆన్ గమ్మని నేను అంటా ఉన్నా. ఇవాళ 56% డెఫిసిట్ పెరిగింది అనేటువంటి చెప్తా ఉన్నాం. ఎస్, మీ అందరూ కొంచెం ఇబ్బంది అయినా కూడా నంబర్స్ తో ఓర్పుగా ఉండాల్సింది తప్పదు. ఆయన చెప్పిన ఫిగర్స్ రికార్డెడ్ ఫిగర్స్ చెప్తా ఉన్నాను నేను. 23-24లో 38,682 కోట్లుంటే 24-25 వచ్చేటప్పటికి 60,285 కోట్లు, అంటే 21,603 కోట్లు పెరిగాయి అని చెప్తున్నారు. సో దీని వల్ల మీరు గవర్నమెంట్ లకు రాగానే మీ రెవెన్యూ డెఫిసిట్ విపరీతంగా పెరిగిపోయింది అని అడుగుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాల్సింది ఏంటంటే, మేము గవర్నమెంట్ లకు వచ్చేటప్పటికి ఆ రోజు ఆర్థిక సంవత్సరం 2.5 నెలలు మీ చేతిలో ఉంది. 2 నెలల్లోనే 26,441 కోట్ల రూపాయలని మీరు రెవెన్యూ డెఫిసిట్ ని చేశారు. నేను ఇచ్చేవన్నీ కూడా కాగ్ నంబర్స్ ఇస్తాను, మీకు కావాల్సిన పేపర్స్ ఉంటాయి చాలా క్లియర్ గా కాగ్ నంబర్స్. అంటే 2 నెలల్లోనే 50% డెఫిసిట్. ఆ జూన్ 12 నెలలు, ఆ 12 రోజులు తీస్తే మరో 3-4 వేల కోట్లు ఉంటది. అంటే దాదాపు 30,000 కోట్ల రూపాయలు, 60,000 కోట్లలో 30,000 కోట్ల రూపాయల్ని 2 నెలల్లోనే చూపించినటువంటి ఘనత మీది. మీ వారసత్వం కాదని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మొత్తం రెవెన్యూ డెఫిసిట్ కారకులు మీరు. మళ్ళీ ఆ బురదను తీసుకొచ్చి మా మీద వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాని పర్యవసానమే ఫిస్కల్ డెఫిసిట్ కూడా పెరగడం అనేటువంటిది. అంతే తప్ప ఏదో అన్యూజువల్ గా పెరిగినటువంటి పరిస్థితి లేదు. దీనికి ఎవరైనా సమాధానం చెప్పాల్సి ఉంటే మీరు, మీ తరఫున ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి గారు ఎందుకు ఆ 2 నెలల్లోనే ఇంత రెవెన్యూ డెఫిసిట్ పెరిగింది అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలుసుకుంటాం మేము కూడాను.